ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగా? ముందు స్టార్స్ ఆడతారు బే. ఏయ్ ఆ సెల్ ఫోన్ ఇరా. వాడు ఇయ్యడు. ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా. ఏరా ఈరోజు మనీషాని కలిసా కదా, ఏమైంది? మనీషా, హాయ్ మనీషా. యునో మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు. మనం గేమ్ ఆడదామా? నువ్వు నీ నెంబర్ చెప్పు, గుర్తుపెట్టుకోగలనో లేదు చూద్దాం. దానికి నా నెంబర్ ఎందుకు? ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా? నో 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 నో, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా. మనీషా వాడిని ఏడుస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటమ్మా? ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ డ్రాప్, ఇంటి దగ్గర అమ్మాయిని చూడగానే టాప్. అరే 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 క్యా హువా రే? ఏంద్రా భాయ్, క్లీన్ బోల్డ్ అయ్యావు. అరే వద్దురా. అరే ఏ వికాస్, రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా? మా నాన్న చంపేస్తాడు. మీ నాన్న ఇంకా బొమ్మరేలిలో ప్రకాష్ రాజనే ఏమైనా మారాడా? మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు. రైటర్ అవుతాను అంటాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. మా అమ్మాయికి 7 ఏళ్లు. చెక్ ద ఇండియా చూసి హాకీ అంది, తంతానన్నా. అబ్సల్యూట్లీ. మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా. కాళ్ళు ఇరక్కొట్టా. I don't want my son to be an artist. Art can't feed. He'll do an MBA. పిల్లలు ఈ టెండర్ ఫ్లవర్స్ ఇదంతా హంబక్కబ్బా. ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకేం తెలుసు సార్. గదమాయించి రూట్ లో పెట్టాలి గానీ. భయపెట్టాలి జై భార్గవ్. నాన్న గుర్తొస్తే వనకాలంతే. మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్? అర్థమైందా? వేలకు కడుతున్నాం ఇక్కడ. జాగ్రత్తగా చదువుకోవాలి. సార్, ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఏం వద్దు, మీరు పాఠాలు చెప్తే చాలు. తప్పదు సార్, ఇవి కూడా పాఠాలే. మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్. డాన్స్, ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్. వాడు నేను చెప్పిందే వింటాడు. వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్. సైన్స్ ప్రాజెక్ట్. ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగే కదా. అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్, ఏంట్రా? ఆరో ట్యూబ్లైట్ ఇవాళ, మొన్న కూడా 2 పాల్గొట్టావు. తప్పుకో. నీ సుపుత్రుడు తిన్నాడా? వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు, ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడ ఈ కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు 2 మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు. వాడు డైరెక్టరే అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు. వాడిని మణరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపు వచ్చి కొట్లో కూర్చోమను. ఆపటే కదా పని నేర్చుకుంటాడు. కుదరదు. ఏ? రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ? రేయ్ ఎన్నిసార్లు చెప్పాలరా? యాక్ట్ చేయకు, బిహేవ్ చేయి. బిహేవ్ చేయడం అంటే ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? యాక్షన్. మళ్ళీ మా చెల్లి నడిపించా అంటే వీడు దేవా చెప్పమంటే బ్యాంగ్ గా చెప్తున్నాడు. నాకేం ఎమోషన్ రావట్లే. కట్. ఏయ్, నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ? సినిమా తీస్తున్నా నాన్న. సినిమానా? నేను చూపిస్తాను నీకు సినిమా. నాన్న ప్లీజ్ నాన్న వద్దు నాన్న కొట్టొద్దు నాన్న ప్లీజ్ నాన్న చదువుకున్నాను నాన్న వద్దు నాన్న నో. ఏంట్రా బాక్స్ అది? మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రేయ్ రోజు బాక్స్ వీడిది, భోజనం వాడిది. రే వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా? ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్ లే ఉందిరా. రోజు బ్యాండ్ కైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు, పో పోబే పో. ఏంట్రా రాయిపేట 2 ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకుంటాడో నువ్వు ఏడవడమేనా? నువ్వు నోర్మీ బే. నీలా ప్రతి చిన్నదానికి అందని తంతే. రేయ్ ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడరా. మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? చిచా
3 घंटों से बैठे हुए हैं जी मेरे वालों నిలబడి తాగుతున్నారు साला డబ్బులేమో రేపు రేపు అంటారు చల్ భగా ఉన్కో వదులు छोड़ना रे छोड़ बे। बस से खाया सो छोड़ बहुत हो गया దిగ్గా రే క్యాబే ఇంకా తింటున్నాం కదా 3 గంటల నుంచి ఫుకట్లో కూర్చోడానికి तेरे बाप का होटल है क्या रे ఆ? तेरे बाप का होटल है क्या వద్దురా గొడవద్దురా మైకి మైకి ఏమైందిరా ఓ సాలే మారుతు అబ్బా నువ్వు మారో పోరా పోరా డైరెక్టర్ ఏ ఆశీష్ ఏంట్రా ఒక్కరోజు వస్తే 4 రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్సా వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే బ్యాగ్ తీసుకోరా ఆశిష్ మాతో సార్ ఏం చెప్పారా నీకు రోజు కనీసం 18 గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంటల గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావురా వెధవా చదువుతున్న వాడివని దిగులు చెందకు పాట మేము సప్లై చేస్తాను లేరా ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది గంట చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత గల్గిన ఏర్ మీ ఫ్రెండ్స్ చెప్పొద్దారా మీరు ఏం వింటున్నావు బాగుందా మ్యూజిక్ చెప్పు ఆగో నువ్వు చెప్పురా ఆషిక్ బనాయా అప్నే పద్యం బతాయా నహి సునాయా జబ్బ తగలాయా పెద్దవాళ్ళారు వెళ్ళండి ఆశిక్ బనాయా వీళ్ళే సంపత్ బాబు ఎక్స్క్యూజ్ మీ జోకులు చాలు ఆడింది చాలు ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం ఎలా ఆడాలో అలా బై ద వే ఐఎమ్ సంపత్ మీ కోచ్ ని ఈ రోజు నుంచి కమ్ ఆన్ గెట్ ఇన్ లైన్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్వ్స్ కమ్ ఆన్ ఇన్ లైన్ కార్తిక్ బ్యాట్స్మెన్ మైకేల్ ఆల్రౌండర్ షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నిసార్ ఫాస్ట్ బౌలర్ గౌతమ్ ఆల్ రౌండర్ నోయల్ బ్యాట్స్మెన్ వికాస్ ఆల్రౌండర్ సిద్ధాంత్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్ రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కలీం బ్యాట్స్మెన్ రమేష్ ఆల్రౌండర్ రూల్ నంబర్ 1 నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్ ఓకే రేపటి నుంచి గ్రౌండ్ లో షార్ప్ 3:30 కల్లా ఉండాలి ఒక్క నిమిషం ఆలస్యమైనా గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు ఇవాళ మాత్రం 5 రౌండ్లు ఓకే అర్థమైందా నౌ సే అలాంగ్ విత్ మీ గో GHS కమ్ ఆన్ గో జిహెచ్ఎస్ గో GHS గో జిహెచ్ఎస్ గో జిహెచ్ఎస్ గో జిహెచ్ఎస్ గో జిహెచ్ఎస్ గో జిహెచ్ఎస్ గో GHS come on run సిద్ధాంత్ ఇంకెప్పుడు గ్రౌండ్ లో తీసుకురావద్దు దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్ గో అమ్మా ఇది క్రికెట్ ట్రైనింగ్ నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి నేను పరిగెట్టడం ఏంట్రా బాబు ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే 5 అంటాడు ఎలా రా లేటుగా వస్తే పదట ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం రైట్ 3:30 షార్ప్ రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో అందరం 15 మినిట్స్ లేట్ గా వెళ్దాం ఓకే గాయ్స్ 3:45 10 rounds I said 10 rounds move it now అదా ఐటమ్ సాంగ్ చేస్తున్నాడు రా
ఇతను ఎవరో గాని ఎవర్రా ఇంత లేట్ గా వద్దామని ఐడియా ఇచ్చింది? నేను మాత్రం రేపు 3:15కే వచ్చేస్తాను నాయనా. నేను కూడా 3:10కే, లేకపోతే మన అందరికి గ్రూప్ సాంగే రా. Twenty rounds. What's wrong, guys? నాలుగా సార్. రెస్ట్ కావాలా? అయ్యా సార్ ప్లీజ్ సార్, ఒక్క 10 minutes సార్. అందరికన్నా 2 రౌండ్లు ఎక్కువ పరిగెత్తండి. మీకు 12 నిమిషాలు రెస్ట్ ఇస్తాను, ఓకేనా? Get up and move your butts. Move it. రేయ్ నిసార్ ఆగుబే. రేపు చూపిస్తారా? మూసుకుని పరిగెత్తా. నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ బాయ్స్. సో నెక్స్ట్ 1 వీక్ వరకు మీ క్రికెట్ ఉండదు, ఓన్లీ రన్నింగ్. చెప్తాను వద్దని. లెట్స్ గో. ఏంట్రా కుంటున్నావేంటి? మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి? హలో చెప్పండి ఇప్పుడు. ఆల్ రైట్, మీరు పని చేయండి, ఓ 2 days. ఏమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఇలా అయితే ఎలాగండి? మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం. ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు. అంటే 5 రౌండ్లు, అమ్మో అంటే 10 రౌండ్లు, అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు. 2 వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా. చత్ ఏదో ఒకటి చాలరా బై. ఇలా ఎన్ని రోజులని? లేదు బే, ఈరోజు తేల్చేద్దాం. ఎంతకాలం? వస్తున్నాడా? అరే ఎవరు మాట్లాడతారా? అమ్మో నన్ను వదిలేండి రా. బ్లడీ కోవర్డ్స్. నేను మాట్లాడతాలే. ఆఫ్టర్నూన్ బాయ్స్, ఏంటి వెయిటింగ్? మొదలు పెడదామా? టుడే ఇదంతా నచ్చట్లేదు సార్. ఎస్ సార్, మమ్మల్ని అందరినీ ఇలా పరిగెత్తించడం 2 వారాలు అవుతుంది. ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకునేలేదు. ఊరికే పరిగెత్తిస్తున్నారు. మేము రేస్ గుర్రాలం కాదు సార్, టాలెంట్ ఉన్న క్రికెటర్లం. మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఇది మరీ టూ మచ్. ఎస్ సార్, దిస్ ఇస్ టూ మచ్. పరిగెత్తిస్తారు. మరి మీరు ఇంతకాలం చేసింది పనికి మాలిన ప్రాక్టీస్. పనికొచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది. అంటే మళ్ళీ సత్తా లేదనా? మీలో నిజంగా సత్తా ఉంటే 20 రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు? మళ్ళీ క్లాస్ మొదలెట్టాడు. చెప్పండి. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వరు? కోచింగ్ సరిగ్గా లేక. మా టాలెంట్ ఎందుకు పనికిరాదు అనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సిద్ధాంత్, నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలదు, డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి. సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని టీం ని తయారు చేసుకోండి. మనం మ్యాచ్ ఆడదాం. మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం, కానీ మేము గెలిస్తే మేము డీల్. డీల్ నిజంగానే. మనము ఆ కుర్రాళ్ళునా? షూరా? షో సార్. ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది, దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు. ఓకే కోచ్, ఈ విషయంలో నువ్వే నా బాస్. లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. హే హాయ్. హాయ్. హాయ్ సంపత్. సార్ ఎన్నాళ్ళకి కోచ్ గా చేరావట కదా? యా. నేను లీవ్ లో ఉన్నాను. ఇదిగో కుర్ర టీచర్ లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని. చదువు గిదువు అన్నిట్లో సూపర్. వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా 100 సార్లు చెప్పారు సార్. ఏం సంపత్తు, ఎప్పుడు గ్రౌండ్ లోనేనా? అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా. మిమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికే వచ్చాను సార్. మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి. మ్యాచా? నేనా? ఇంతకు ముందు ఇలాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే. అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలివి ఎలా పెరుగుతుందండి? మరీనో గిరి గారు, పిల్లలు తెలివితేటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలివితేటలన్నా పెరుగుతాయి కదండి. పిల్లల గురించి మనకెందుకండి, మనకు మంచి బ్రేకే కదా సార్. మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు. పతంజలి గారు డోంట్ వరీ, ఓకే చెప్పేయండి. సి దాట్స్ ద స్పిరిట్. అయితే అందరికీ ఓకే కదా? మరి అంజలి గారు మీరు? నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండర్ అండి. పర్ఫెక్ట్. మరి మీరు ఏ టీం ఎంకరేజ్ చేస్తారు? మీరు ఎటుంటే అటే. అంతే కదా. సూపర్. నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్, పేరు మధు. మీరు సంపత్ కదా? యా. ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు. నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను. నేను మీ గురించి విన్నాను. నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను. మరి ఇలా వచ్చారు?
మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. అవును, మీరు బౌలరా బ్యాట్స్మెనా? సారీ, నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని. ఓ, ఆల్రౌండరా? వద్దులేండి, మీరు ఆడితే మేము ఆగలేం. రాంగ్ రూట్ ప్రిన్సిపాల్ కోపం వచ్చింది. ఉన్న ఒక ఆల్రౌండర్ అలిగేశాడు కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ నేనే చేసేస్తాను సార్. ఏమంటావు సంపత్? షూర్ సార్. అదేదో ఆడేద్దాం పదండి సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గోల్కొండ హై స్కూల్ టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే మ్యాచ్ కి స్వాగతం. టాస్ ఇప్పుడే వేస్తున్నారు. విల్ బ్యాట్ ఫస్ట్. ఆల్ ది బెస్ట్ సిద్ధాంత్. థ్యాంక్ యూ. అంపైర్, గుడ్ లక్ సార్. విల్ బి రెడీ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ జెంటిల్మెన్, మంది ఫస్ట్ ఫీల్డింగ్. కమ్ ఆన్ రండి సార్. టీచర్స్ టీమ్ ఫీల్డింగ్, స్టూడెంట్స్ బ్యాటింగ్. స్లిప్ పర్లేదు కదా? దట్స్ రైట్. హే ముస్లాడి బౌలింగ్. Mikey, Hit him stop out it, of the man. ground, man. Stop now. Hit him out. Hitler, we want a sixer. Hitler, we want a sixer. Gautam, go get them.